నమస్తే అండి, నేను వసంత. మరి ఈరోజు అలా నిలవ ఉండే నిమ్మరసం ఒకటి తయారు చేద్దాము. మరి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నిమ్మకాయలు ఒక 15 తీసుకున్నాను. దీనికి అవసరమైనటువంటి చక్కెర ఇప్పుడు నేను కొలతలతో చూపిస్తాను. కొద్దిగా పొటాషియం మెటాబైసల్ఫేట్, ఇది ప్రిజర్వేటివ్, అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా నీరు. దీనికి ఇంతే సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే మనము తయారు చేద్దాం. ఈ నిమ్మరసం కలుపుకునేటప్పుడు కొద్దిగా సబ్జా గింజలు కానీ చియా గింజలు కానీ 1 గంట సేపు నానబెట్టి దాంట్లో కలుపుకొని తాగితే శరీరానికి చలువ చేస్తుంది. దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ నిమ్మకాయలన్నిటినీ సగం చెక్కలుగా కోసుకోవాలి. మనం కోసేటప్పుడు ఒకదాని మీద ఒకటి నిమ్మ చెక్కలు వేయకూడదు. ఎందుకంటే ఈ నిమ్మ చెక్కల పైన ఉన్నటువంటి చేదు మిగతా వాటికి పట్టుకుంటుంది. ఇలా సపరేట్గా ఒకదానికొకటి తగలకుండానే కోసుకోవాలి. దీంట్లో కొంచెం కష్టమైంది, నిమ్మరసం తీయటమే కొద్దిగా కష్టం అంతే. నిమ్మకాయల రసం తీసేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా కడిగి ఏదైనా ఒక క్లాత్ తోటి తుడిచి పెట్టుకోవాలి. నేను ఒక 15 కాయలు తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని కాయలైనా చేసుకోవచ్చు. ఇలా మనిషికి నిమ్మరసం కోసి చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్నట్టయితే మనం ఈ రసాన్ని నీళ్ళల్లో కలిపేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా కాయలన్నీ 2 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా అడుగు సమానంగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని పెట్టుకొని దీనిపైన ఒక ఫిల్టర్ పెట్టుకొని దీంట్లో నిమ్మరసం తీసినట్టయితే మనం తర్వాత గింజలు తీయాల్సిన పని ఉండదు. గింజలన్నీ పైనే ఉండిపోతాయి. ఇప్పుడు మనం నిమ్మరసం తీద్దాం. ఇలా నిమ్మరసం తీసేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు కూడా కాయని ఇలా అడ్డంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. రసం బాగా వస్తుంది. మనం కాయలు తీసుకునేటప్పుడు నిమ్మకాయ పైన ఉన్నటువంటి తొక్క పల్చగా ఉండేటువంటి కాయలు తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుంది. అదే మనకు ఈ విధంగా మందంగా తోలు మందంగా ఉన్నటువంటి తీసుకుంటే రసం తక్కువగా వస్తుంది. ఇంకొకటి కొంచెం ఎల్లో కలర్ ఉన్నటువంటి కాయలు తీసుకున్నట్టయితే రసం బాగా వస్తుంది. మరి ఇలా నిమ్మరసం తీసేటువంటి ఈ చెక్క ఇంట్లో లేనప్పుడు, ఇవి ప్లాస్టిక్వి దొరుకుతాయి, చెక్కవి దొరుకుతాయి. ఇది లేనప్పుడు మనం చేయితో ఎలా తీస్తే బాగుంటుంది అనేది చూద్దాం. ఇలా అన్న తర్వాత ఈ విధంగా రసం పిండాలి. ఈ విధంగా అన్న తర్వాత మన బొటన వేళ్ళని ఈ విధంగా పెట్టి నిమ్మ చెక్కని ఇలా తిప్పేసి ఈ చూపుడు వేలుతోటి ఇలా అన్నట్టయితే రసం మొత్తం పూర్తిగా వస్తుంది. మన చేదు, ఈ బొటన వేళ్ళకు ఉన్నటువంటి చేదు ఇంకొక దానికి రాదు. ఇలా అనుకోవాలి. ఇలా అన్ని కాయలు తీసేసుకుందాం. రసం తీయటం అయిపోయింది. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం తీసిన రసం ఇగో ఏ విధంగా ఉంది చూడండి. ఒక్క గింజ కూడా రాలేదు. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్తో కానీ లేదా ఏదైనా కప్తో కానీ కొలుచుకోవచ్చు. నేను ఈ చిన్న గ్లాస్తో కొలుస్తున్నాను. 1 గ్లాస్ రసం తీసుకుంటాను. మీరు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్తో కానీ కొలత పాత్రతో తీసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రసం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1:3, 1 గ్లాస్ రసం అయితే 3 గ్లాసులు పంచదార వేసుకోవాలి. ఆ లెక్కతో ఇప్పుడు మనం 1.5 గ్లాసు రసం వేసాము, 4.5 గ్లాసులు పంచదార వేయాలి. గ్లాసుల పంచదార ఈ గ్లాస్తో వేసాను.
ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నీరు పోసుకోవాలి. 1 గ్లాసు నీరు పోసుకోవాలి. ఇదే గ్లాస్తో 1 గ్లాసు 1.5 గ్లాసు పోసుకుందాం. ఎందుకంటే 1 గ్లాసు పోసినట్టయితే పంచదార లావుగా ఉంటే పాకం తొందరగా వచ్చేస్తుంది మొత్తం కరగక ముందే. అందుకే 1.5 గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పంచదార గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే పాకం మాడకుండా ఉంటుంది. పాకాన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ పంచదార మొత్తం కరిగిన తర్వాత తీగ పాకం వచ్చే వరకు రెడీ చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మరుగుతూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మనం పాకం చూసుకోవాలి. ఇలా పంచదార తీగలాగా వస్తే సరిపోతుంది. లేత తీగ పాకం రావాలి. బాగా గట్టిగా తీగలాగా అవసరం లేదు. ఈ విధంగా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పాకం ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. ఈ రకంగా ఉన్నప్పుడు మనం కొలిచి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని దీంట్లో పోసేయాలి. ఈ పాకంలో పోసి కలిపేయాలి. దీంట్లో ఒక చిటికెడు పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసినట్లయితే అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మనకు అది వేయడం ఇష్టం లేకపోతే మామూలుగా కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా తయారైన నిమ్మరసం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నట్టయితే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వెంటనే 5 నిమిషాల్లో వాళ్ళకి డ్రింక్ కలిపివ్వచ్చు. ఇది ఎలా కలపాలి అని అంటే సుమారుగా ఈ గ్లాసు నీళ్లలో టీ స్పూన్తో ఒక 2-3 స్పూన్లు వేసుకొని కలిపి వెంటనే ఇవ్వచ్చు. దాంట్లో సబ్జా గింజలు వేసుకున్నట్లయితే శరీరానికి చలువ చేస్తుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి సబ్జా గింజల్లో జీర్ణక్రియ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం గ్లాసులో 3 వంతుల వరకు నీళ్లు తీసుకుందాం. ఇప్పుడు ఈ తయారైన నిమ్మరసాన్ని ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేస్తున్నాను. ఈ పులుపు స్వీటు మనకు ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. టీ స్పూన్తో అయితే ఒక 3 స్పూన్లు పడుతుంది. చివరగా మనం ఇందులో గంటసేపు నానబెట్టిన సబ్జా గింజలు వేద్దాం. చూడటానికి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మార్కెట్లో అన్ని రకాల పల్పు, ఆరెంజ్ పల్పు, గ్రేప్స్, అన్ని రకాల పల్పు, మ్యాంగో పల్పు అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఇలా మనం చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది, మనకి అందుబాటులో ఉంటుంది. వేసవి ఎండకి భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఎండలో వెళ్ళొచ్చారు కదా, నిమ్మరసం తాగండి. ఎలా ఉందో చెప్పండి తాగిన తర్వాత. బాగుంది. కానీ ఇది మా చిన్నప్పుడు మా అమ్మ మా అత్తగారు ఇద్దరు చేసేవాళ్ళు. చాలా బాగుంది. మరి అందరూ తప్పకుండా చేసుకోండి. ఒక నెల రోజులకు సరిపడా నిల్వ చేసుకొని బాటిల్లో వేసి నిల్వ చేసుకోండి. తప్పనిసరిగా చేయండి, రుచి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఎండలు స్టార్ట్ అయినాయండి. ఎండలు ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఇంట్లో ఇది రిజర్వ్ చేసి పెట్టుకోండి. చాలా మంచిది. దీంట్లో ఏదో కూల్ డ్రింక్ పెట్టుకున్న దానికంటే కూడా ఎండ దెబ్బ తగలకుండా మనకి న్యాచురల్గా అన్ని రకాలుగా సి విటమిన్ అన్ని రకాలుగా మంచిది. సబ్జా గింజలు కూడా చలువ చేస్తాయి. తప్పనిసరిగా అందరి ఇంట్లో నిల్వ పెట్టుకోండి.